తెలంగాణ రాష్ట్ర కట్టుకున్నారు. జపాన్ను ఉదయించే సూర్యుడి దేశమని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్. ఈ రోజు తెలంగాణ జపాన్లో ఉదయిస్తోంది అంటూ తెలంగాణ ఆకాంక్షను చాటారు. ఈ పర్యటనలో మొత్తంగా 12,062 కోట్ల పెట్టుబడులను ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దాదాపు 30,500 కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు వేశారు. ఎన్టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా 10,500 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. అలాగే ప్రసిద్ధ తోషిబా సంస్థ అనుబంధ కంపెనీ 562 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ సమీపంలో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా తెలంగాణ ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు విదేశీ పర్యటనల ద్వారా 2,44,962 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ను సాధించింది. దాదాపు 80,500కు పైగా ఉద్యోగావకాశాలకు దారి చూపింది. తెలంగాణ అభివృద్ధికి పెట్టుబడుల కోసం ఎక్కడికైనా వెళ్తాం, ఎవరినైనా ఒప్పిస్తామని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించింది. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, అందుకు సంబంధించిన ప్రాజెక్టులను అమలు చేస్తూ తెలంగాణ డెవలప్మెంట్ పై తమకున్న కమిట్మెంట్ ను తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ప్రజల కళ్లకు కడుతున్నది. 18 నెలల కాలంలో సాధించిన ఈ పెట్టుబడులే గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి పనితీరుకు అద్దం పడుతున్నది.